లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను. నేను విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం లేదు. సంపాదనకే అంకితమైపోయాను. కానీ ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కించుకుంటున్న ఈ సమయంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను గర్వపడిన పేరు, డబ్బు, హోదా ఇవన్నీ ఎందుకు కొరగానివిగా అనిపిస్తున్నాయి. ఈ నిశిరాత్రిలో నా ప్రాణాలను కాపాడేందుకు అమర్చిన ఈ యంత్రాల శబ్దంలో మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, మనిషి కావలసినంత డబ్బు సంపాదించిన తరువాత ఇంకా ఆలోచించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కళలు, అనుభూతులు, చిన్నప్పటి ఆశలు, చిన్నప్పటి కళలు, ఆశయాలు, సేవ, ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు కవతల చాలా ప్రపంచం ఉందనిపిస్తోంది. కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించేందుకే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనమే సృష్టించుకున్నాం. నేను సంపాదించిన ధనం ఇప్పుడు నా వెంట నాకు తోడుగా లేదు. ఈ ఆఖరి పోరాటంలో అది నా వెంట రాదు. నా వెంట వచ్చేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఆ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయి. అవే మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన ఆలోచనల్లోనే, మన చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు వ్యాధితో బాధపడుతూ పడుకున్నటువంటి ఆ మంచం. నీ కారు నడపటానికి ఒక ఉద్యోగిని నియమించుకోగలవు. నీకు సంపాదించి పెట్టడానికి 10 మంది ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకోగలవు. కానీ నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ వ్యాధిని, ఈ బాధను పంచుకోవటానికి మాత్రం నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఒక వ్యక్తిని కూడా సంపాదించుకోలేవు. మీరు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి సంపాదించలేవు. ఈ రోజు నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు అంటూ ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా, ఎంత దుఃఖపడినా కాలాన్ని వెనక్కి తిప్పలేవు. కాలం మళ్ళీ రాదు. అందుకే కాస్త ముందుగానే మేలుకో. డబ్బును మాత్రం కాదు, నీ బంధువులను ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా ఉంచు, ఆనందంగా జీవించు. ఇవి నా మాటలు కాదండి. ప్రముఖ వ్యక్తి, యాపిల్ కంపెనీ సృష్టికర్త, ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ గారు తాను మరణించే ముందు ఆఖరి రోజుల్లో ఆసుపత్రిలో డైరీలో రాసుకున్నటువంటి మాటలు. నిజమే కదండి. డబ్బు వెనుక పరిగెడుతూ కొందరు, మాట పట్టింపు కోసం కొందరు తమ జీవితాన్ని తామే నష్టపోతున్నారు. ఏదో ఒక సమయానికి వెనక్కి తిరిగి చూసుకుంటే చేజారిపోయిన ఆ జీవితం మళ్ళీ రాదు. అందుకే జీవితం చేజారిపోనీకండి.